సో నెక్స్ట్ మున్సిపాలిటీస్ అంటే 243P ఆర్టికల్ నుంచి 243ZZ ఆర్టికల్స్ వరకు ఉంటాయి. సో మనకు గుర్తుండాలి ఖచ్చితంగా 243P నుంచి 243ZZ వరకు అని. దెర్ ఆర్ 8 టైప్ ఆఫ్ మున్సిపాలిటీస్. సో ఒకటి మున్సిపల్ కార్పొరేషన్, ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఇస్ మున్సిపల్ కార్పొరేషన్. నెక్స్ట్ మున్సిపాలిటీ, నెక్స్ట్ నోటిఫైడ్ ఏరియా కమిటీ, టౌన్ ఏరియా కమిటీ అంటారు, కంటోన్మెంట్ బోర్డ్, లంగర్ హౌస్ దగ్గర ఉంటుంది కంటోన్మెంట్ బోర్డ్. నెక్స్ట్ టౌన్షిప్ అంటే ప్రైవేట్ది, ఇండస్ట్రియల్ టౌన్షిప్స్, ఇప్పుడు మై హోమ్ వాటిని టౌన్షిప్స్ అంటారు. పోర్ట్ ట్రస్ట్, స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్. సో ఇంకా విల్ సీ వన్ బై వన్ వాట్ ఈస్ వాట్. ఓకే, సో ఇట్ ఈస్ డెల్ట్ విత్ 3 మినిస్ట్రీస్. సో ఒకటి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ ఒకటి, అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఈ డిఫెన్స్ నేమో ఇవి మిగతా అన్నిటికీ, బట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మాత్రం యూజ్ కంటోన్మెంట్ బోర్డ్స్. ఎందుకంటే కంటోన్మెంట్ బోర్డ్ అంటే అక్కడ మిలిటరీ ట్రూప్స్ అందరూ అక్కడ ఉంటారు. సో దాన్ని కంటోన్మెంట్ ఏరియా అంటారు. అండ్ ఒకవేళ యూనియన్ టెరిటరీస్లో అయితే, ఇక్కడ యూనియన్ టెరిటరీస్లో అయితే హోమ్ అఫేర్స్ చూసుకుంటుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ దానికి హెడ్ కాబట్టి కింద ప్రెసిడెంట్ కింద హోమ్ అఫేర్స్ చూసుకుంటుంది. అండ్ మిగతా అర్బన్ అఫేర్స్ వాళ్ళు అర్బన్ మున్సిపాలిటీస్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఎవల్యూషన్. సో ఇది ఎట్లా ఎవాల్వ్ అయింది అండ్ స్టార్టింగ్ ఏముండే లెట్ us see. ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వాస్ మద్రాస్. ఇది 1688లో పెట్టిండ్రు. లేటర్ బాంబే, కలకత్తాలో కూడా పెట్టిండ్రు. ఓకే, అండ్ 1870లో లార్డ్ మయోసన్ రిజల్యూషన్ ఒకటి వచ్చింది. ఇట్ వాజ్ ఆన్ ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్. అండ్ ఈ వెంటనే ఇస్తారు, వెంటనే 12 years తర్వాత 1882లో లార్డ్ రిప్పన్స్ రిజల్యూషన్ ఇస్తారు. అండ్ ఈ రిప్పన్స్ రిజల్యూషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రిప్పన్స్ రిజల్యూషన్ వీ కాల్ ఇట్ as మ్యాగ్నా కార్టా ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అండ్ ఈ రిప్పన్ని విల్ కాల్ హిమ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఇంకొకటి హాబా హౌస్ అనేటోడు రాయల్ కమిషన్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ అనేది ఇంకొకటి దీనికి ప్రెసిడెంట్ లాగా ఉంటాడు. అండ్ అట్లా డీసెంట్రలైజేషన్ ఎట్లా చేయాలని మనం త్రూ ద ఇయర్స్ అనేది మనం చేసుకుంటూ వచ్చినాం. అండ్ ఇన్ 1919 అండ్ 1935 యాక్ట్స్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఉండేది. సో ఇట్ వాజ్ ఎ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్. సో అట్లా సేమ్ పంచాయతీకి ఎట్లయితే ఉండేనో అదే సేమ్ ప్రాసెస్ దీనికి ఉండే. డిఫరెంట్ వాటికి వేసిండ్రు, డిఫరెంట్ కమిటీస్ అవి వేసి ఇక లాస్ట్కి 74th PVNR గవర్నమెంట్ 1992లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసింది. దిస్ 74th అమెండ్మెంట్ యాక్ట్. అండ్ ఇట్ యాడెడ్ 9A. పంచాయత్స్ 9 యాడ్ చేస్తే ఇది 9A యాడ్ చేస్తుంది. పంచాయత్ 11th షెడ్యూల్ అయితే ఇది 12th షెడ్యూల్. పంచాయత్ 243 అండ్ 243Wలో ఇక్కడ 18 ఐటమ్స్ ఉంటాయి. పంచాయతీలోనే 29 ఐటమ్స్ ఉంటాయి. ఓకే, 29 అనుకుంటా. సో డిఫరెంట్ ఉంటాయి. ఇట్లా నగర పంచాయత్ అని అంటే ఏదైతే నీకు ట్రాన్సిషన్ ఏరియా ఉంటుందో, అంటే అర్బన్ నుంచి రూరల్ నుంచి అర్బన్కి మారే ఏరియాస్ ఏవైతే ఉంటాయో, సో వాటి జనరల్గా నగర పంచాయత్స్ అంటారు. అండ్ మున్సిపల్ కౌన్సిల్స్. సో మున్సిపల్ కౌన్సిల్ అంటే ఏంటిది, ఇప్పుడు మంచిర్యాల లాంటివి మన మున్సిపల్ కౌన్సిల్ మనది. సో మనది స్మాలర్ అర్బన్ ఏరియా. సో మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏంటివి, లార్జర్ అర్బన్ ఏరియా. ఇప్పుడు హైదరాబాద్ లాంటివి లార్జ్ అర్బన్ ఏరియాకి వస్తాయి. మరి దీంట్లో ఏది అని ఎవరు డిసైడ్ చేస్తారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నర్ డిసైడ్ చేస్తారు. గవర్నర్ నోటిఫై చేస్తాడు ఏది ఇదేది అదేది అని. ఎట్లా నోటిఫై చేస్తాడు, బేస్డ్ ఆన్ పాపులేషన్ డెన్సిటీ, రెవెన్యూ, నాన్ అగ్రికల్చరల్ వాళ్ళు అసలు ఎక్కువ నాన్ అగ్రికల్చర్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఎట్లుంది నాన్ అగ్రికల్చర్లో పర్సంటేజ్, ఇవన్నీ చూసి గవర్నర్ స్పెసిఫై చేస్తారు. ఇది మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, మంచిర్యాలలో 1,00,000 కంటే ఎక్కువనే ఉన్నారు పాపులేషన్, రెవెన్యూ కూడా బాగానే వస్తుంది, నాన్ అగ్రి జాబ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓకే, ఇట్ ఈస్ కన్సిడర్ దిస్ ఎస్ మున్సిపల్ కౌన్సిల్. అట్లా సపోజ్ హైదరాబాద్ ఉంటాం, మాకు 1 కోటి మంది ఉన్నారు, టూ మచ్, ఇది ఇంత అసలు మున్సిపల్ కౌన్సిల్ అనలేము దీన్ని, లెటస్ గో విత్ కార్ప్. ఇదంతా డిసైడ్ చేసేది ఎవరు, గవర్నర్. ఓకే, నెక్స్ట్ కాంపోజిషన్. సో ఇప్పుడు ఇది మనం మంచిర్యాల ఆర్ ఏదైనా చదివేటప్పుడు అది వాడుకోవచ్చు. సో మెంబర్ ఆఫ్ వార్డ్స్ ఉంటారు, దానికి వార్డ్ మెంబర్స్ అంటారు.
అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక మంచిర్యాల అయితే దీన్ని ఇన్ని వార్డ్స్ లాగా డివైడ్ చేస్తారు. ఈ డివైడ్ చేసి దీనికి ప్రతి ఒక్కరు ఒక వార్డ్ మెంబర్ ఉంటారు. సో ఇక్కడ ఒక వార్డ్ మెంబర్, ఇక్కడ ఒక వార్డ్ మెంబర్, ఇక్కడ ఒక వార్డ్ మెంబర్. సో అట్లా డిఫరెంట్ వార్డ్ మెంబర్స్ డిఫరెంట్ వార్డ్స్కి ఉంటారు. సో వీళ్ళని ఎవరు ఎలక్ట్ చేస్తారు? మనమే ఎలక్ట్ చేస్తాం. మనం ఎలక్షన్స్ ఓటేస్తాం కదా అప్పుడు. సో అప్పుడు నాది 27th వార్డ్, అప్పుడు నేను పోయి అట్లా. సో అట్లా డిఫరెంట్ దానికి మనం ఓటేస్తాం. అండ్ చైర్కి స్పెసిఫిక్గా యాక్ట్లో ఎటువంటి చెప్పలేదు. అంటే డైరెక్ట్ ఎలక్షన్ ఉండాలి, ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉండాలి, చైర్కి ఏం చెప్పలేదు. స్టేట్ ఇష్టం. సో స్టేట్ ఇష్టం ఉంటే డైరెక్ట్ బెలక్ పెట్టచ్చు, ఇండైరెక్ట్ పెట్టచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉందంటే మన దగ్గర అయితే ఇండైరెక్ట్ ఎలక్షన్స్, చైర్మన్స్కి మన దగ్గర ఎలక్షన్స్ లేవు. సో తెలంగాణలో ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారా, దీంట్లో అందరికన్నా డబ్బున్నోడు కూడా ఉంటాడు. ఈ పింక్ కోడ్ ఈడికి వస్తాడు చైర్మన్ లాగా. ఈ డబ్బున్నోడు వీళ్ళందరినీ ఉంటాడు 5 లక్షలు 6 లక్షలు పెట్టి. సో ఇదే మన ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే ఇదే. సో వీళ్ళు ఓటేస్తారు ఎలక్టెడ్ మెంబర్. సో మన తెలంగాణలో అయితే ప్రస్తుతం ఇదే వాడుతున్నాం. ఓకే. సో నెక్స్ట్, అండ్ కావాలంటే అదర్ పర్సన్స్ కూడా స్టేట్ ఇంక్లూడ్ చేయొచ్చు. లైక్ ఎవరైనా స్పెషల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళని డిఫరెంట్ వాటిలలో, ఆర్ ఎమ్మెల్యేస్ ఈ రీజియన్కి సంబంధించిన ఎమ్మెల్యేస్ ఎవరైనా ఉన్నా, ఎంపీస్ ఎవరైనా ఉన్నా, రాజ్యసభ మెంబర్స్ ఉన్న ఈ రీజియన్లో, ఆర్ ఎమ్మెల్సీ మెంబర్స్ ఉన్న ఈ రీజియన్ సంబంధించిన ఓటర్స్, సో వాళ్ళని మున్సిపాలిటీలో పెట్టచ్చు. సో దట్ ఏదైనా యూజ్ ఉంటుందని. ఓకే. సో నెక్స్ట్ రిజర్వేషన్. సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సేమ్ పంచాయతీ ఎట్లయితే ఇన్ ప్రపోర్షనల్ టు పాపులేషన్, ఇక్కడ కూడా ఇన్ ప్రపోర్షనల్ టు పాపులేషన్. అండ్ ఇక్కడ ఉమెన్కి కూడా సేమ్ 1/3. అండ్ చైర్పర్సన్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. సో పంచాయతీలో చైర్పర్సన్ కూడా ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది. సో ఇక్కడ చైర్పర్సన్కి ఉమెన్ రిజర్వేషన్ లేదు. అండ్ ఎస్సీ ఎస్టీకి కూడా చైర్పర్సన్స్లో రిజర్వేషన్ లేదు. సో ఇట్స్ అప్ టు స్టేట్. సో స్టేట్ ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. సో ఎస్సీ ఎస్టీ ఉమెన్ రిజర్వేషన్ స్టేట్ ఇష్టం. అదే పంచాయతీ ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంటుంది, 1/3 రిజర్వేషన్. ఓకే. సేమ్ రిజల్యూషన్కి సేమ్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ రిజల్యూషన్. ఒకవేళ ఎన్ని ఇయర్స్ ముందు రిజల్యూషన్ అయితే మిగతా అన్ని ఇయర్స్ చేయాలి. సపోజ్ 5 ఇయర్స్ ఉంటాయి. సపోజ్ 5 ఇయర్స్ ఉంటాయి. ఇదంతా 5 ఇయర్స్ అనుకుందాం. ఇక్కడ డిజాల్వ్ అయితే వాడు ఇక్కడ మున్సిపాలిటీ అనేది డిజాల్వ్ అయితే కొత్తగా వచ్చి మున్సిపాలిటీ ఓన్లీ ఈ ఫేజ్ మాత్రం, ఇది 1 to 5 ఇయర్స్ అనుకుందాం. సో ఇక్కడ డిజాల్వ్ అయితే వాళ్ళు మిగతా ఈ ఏజ్ మాత్రమే ఇస్తారు. అండ్ 6 months లోపు ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి డిజల్యూషన్ తర్వాత. అండ్ సేమ్ మళ్ళీ అండ్ రీజనబుల్ ఆపర్చునిటీ ఉండాలి వాళ్ళకి. సపోజ్ ఒక మున్సిపాలిటీ చేసేటప్పుడు దానికి ఒక రీజనబుల్ ఆపర్చునిటీ ఉండాలి. మున్సిపాలిటీ బిఫోర్ డిజాల్వింగ్ ఇట్ ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళు చెప్పుకోవడానికి ఏదైనా. ఓకే. నెక్స్ట్ సేమ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సూపరింటెండెంట్ చేస్తుంది. అండ్ వీళ్ళకి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమైనా ఉంటే లెజిస్లేచర్ చూసుకుంటుంది. సో స్టేట్ ఎలక్షన్ దీనికి తేడా ఏంటిదంటే, అంటే ఆల్రెడీ ఉన్నవి రూల్స్ ఫాలో అయ్యేది స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో ఏవైతే రూల్స్ పెట్టినరో దాన్ని ఫాలో అయ్యేలాగా చేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్. కొత్తగా ఏమైనా చేయాలంటే లెజిస్లేచర్ చూసుకుంటుంది దీనికి సంబంధించి ఎలక్షన్స్కి సంబంధించినవి. ఇప్పుడు సపోజ్ బ్యాలెట్ పేపర్స్ అవన్నీ రూల్స్ తయారు చేయాలి, ఎవరి ఇయర్ ఎలక్షన్ కమిషన్ తీస్తుంది. సో అట్లా ఒకవేళ కొత్త లా మేకింగ్ చేయాలంటే లెజిస్లేచర్ ఇస్తుంది, తెలిసిందే అది. సో ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ. సో డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ. అంటే ఇది ఏం చేస్తుంది, మున్సిపాలిటీస్ నీకు పంచాయత్స్ వాళ్ళు ప్లాన్స్ ఇస్తున్నారు, మున్సిపాలిటీస్ ప్లాన్ ఇస్తున్నారు, వాళ్ళకి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. సో ఈ ప్లాన్ని తీసుకొచ్చి మర్జ్ చేస్తుంది. సో ఈ డిస్ట్రిక్ట్కి ఎట్లయితే ఒక ప్లాన్ ఉంటుంది మంచిది అని, సో ఒక డ్రాఫ్ట్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది తయారు చేస్తుంది. సో ఈ బాడీలో ఎవరు మెంబర్స్ ఉంటారు, ఈ బాడీలో ఎవరు ఉంటారంటే మెంబర్స్ జనరల్గా 4/5 of the members are elected members of పంచాయతీ అండ్ మున్సిపాలిటీస్ ప్రపోర్షనల్ టు ద పాపులేషన్. సో ఎట్లా అంటే, సో ఇది ఒక పంచాయతీ అనుకుందాం ఒక డిస్ట్రిక్ట్లో, అండ్ ఇది ఒక మున్సిపాలిటీ అనుకుందాం. సో ఈ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, ఈ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీలో ఎంతమంది ఉంటారు, ఈ పంచాయత్ నుంచి కొందరు వస్తారు. ఇది పంచాయత్, ఇది మున్సిపాలిటీ. ఓకే. సో
దీంట్లో 25 మెంబర్స్, దీంట్లో 75 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాం. ఎంతో జనాలు అవసరం ఇక్కడ, ఇది కొంచెం తక్కువ ఉన్నారు, కొంచెం ఎక్కువ ఉన్నారు. సో 4/5 ఆఫ్ ద మెంబర్స్ రావాలి ఇందులోంచి. అండ్ దీంట్లో దీస్ ఆర్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పంచాయత్స్. దీంట్లో ఎవరైతే వార్డ్ మెంబర్స్ ఉంటారో వీళ్ళు ఎలక్ట్ చేస్తారు ఈ కమిటీ మెంబర్స్. ఇది కమిటీ అనుకుందాం ఇది. సో ఈ కమిటీ మెంబర్స్ వీళ్ళు ఎలక్ట్ చేస్తారు, అంటే ఏంటిది ఇండైరెక్ట్ ఎలక్షన్ ఇది. సో 4/5 ఎట్లా విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్ అంటారు. ఇప్పుడు పంచాయత్ తక్కువ ఉంది కదా, సో దీని నుంచి తక్కువ మెంబర్స్ పోతారు దీనికి. సో దీనికి 4/5 అంటే 1/5 పోతారు దీనికి. ఇప్పుడు ఇది ఎక్కువ ఉంది కదా, 4/5 అంటే నుంచి 3/5 పోతారు, 3 మెంబర్స్ పోతారు. సో అట్లా. సో దీని నుంచి ఒక్కడు పోతాడు, దీని నుంచి 3 పోతారు, 1, 3, అండ్ మిగతా ఒక్కరు వేరే కొంచెం వస్తారు. సో అట్లా 5 మెంబర్స్ ఫినిష్ అయిపోతారు. సో 4 మెంబర్స్ మాత్రం దీని నుంచి వస్తారు. సో అది అన్నమాట సెటప్. సో నెక్స్ట్ చైర్పర్సన్ దీని చైర్ ఎవరైతే ఉంటారో ఆ చైర్ ఇది స్టేట్ రిజిస్టర్కి ఫార్వర్డ్ చేసి సో మేము ఈ ప్లాన్ అనుకుంటున్నాం మా డిస్ట్రిక్ట్కి అని వాళ్ళు చెప్పుకుంటారు. స్టేట్ రిజిస్టర్ చేస్తే చేయకపోతే. నెక్స్ట్ మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ. సో మెట్రోపాలిటన్కి కూడా ప్లానింగ్ కమిటీ అనేది ఉంటుంది, మెట్రోపాలిటన్ సిటీస్కి. దీంట్లో 2/3 మెంబర్స్ ఆఫ్ మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ ఆర్ ఎలక్టెడ్ బై ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చైర్స్ ఆఫ్ పంచాయత్స్. సో అది ఎట్లా అంటే సపోజ్ ఇక్కడ ఒక మెట్రోపాలిటన్ కమిటీ ఫామ్ చేయాలి. సేమ్ మళ్ళీ మనం పంచాయతీని తీసుకుంటాం, విల్ టేక్ మున్సిపాలిటీస్. సో మనం పంచాయతీ కావాలి, మనకి మున్సిపాలిటీస్ కావాలి, దీంట్లో మెంబర్స్ కావాలి. సో కానీ ఇక్కడ తేడా ఏంటిదంటే మీకు మున్సిపాలిటీ మెంబర్స్ వస్తారు ఎలక్ట్ చేయడానికి, మున్సిపాలిటీలో ఉన్న ప్రతి మెంబర్ వస్తారు ఎలక్ట్ చేయడానికి. కానీ ఇది మెట్రోపాలిటన్ కదా, మెట్రోపాలిటన్ పంచాయతీ వాళ్ళకి ఏం తెలుస్తుంది. సో అందుకు దీంట్లో ఏం చేస్తారంటే ఓన్లీ చైర్స్ని అలో చేస్తారు. సో ఓన్లీ వీళ్ళు మాత్రమే ఓటేస్తారు, ఈ చైర్పర్సన్స్. అదే మున్సిపాలిటీలో మాత్రం ప్రతి ఒక్కరు ఓటేస్తారు. సో అట్లా 2/3 మెంబర్స్ వస్తారు దీంట్లో. 2/3 మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అండ్ చైర్స్. సో ఇందులోనే 2/3 మెంబర్స్ వస్తారు ఇందులో. సో ఇది కూడా ఎవరు పాపులేషన్ ఎక్కువ మున్సిపాలిటీస్ ఉంటారో ఎక్కువ మున్సిపాలిటీస్ నుంచి వస్తారు విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్. ఓకే, నెక్స్ట్ దేర్ 12th షెడ్యూల్ కంటెంట్స్ 18 ఐటమ్స్. సో సేమ్ అవి దాంట్లో 29 ఐటమ్స్ ఎట్లుంటాయి, దీంట్లో 18 ఐటమ్స్ అట్లుంటాయి. సో ఇవి 18 ఫంక్షనల్ ఐటమ్స్. సో ఒకసారి చూసుకోవాలి ఖచ్చితంగా. అర్బన్ ప్లానింగ్. సో అర్బన్ అనే పేరు ఉంది కాబట్టి మనకి అర్థమైపోతుంది ఈజీగా. అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్. సో ఇది రెండో పక్కన వేసుకొని చూడాలి, పంచాయత్స్ ఉన్నది ఏంటి, దీంట్లో ఉన్నాయి ఏంటి అని. అండ్ ప్లానింగ్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, బ్రిడ్జెస్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్, ఫైర్ సర్వీసెస్ మున్సిపాలిటీస్ కిందకి వస్తుంది. పబ్లిక్ హెల్త్, శానిటేషన్, కన్జర్వెన్సీ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మళ్ళీ దాంట్లో కూడా చూడాలి. అర్బన్ ఫారెస్ట్ వచ్చిందంటే ఇది ఎట్లా మున్సిపాలిటీ అని. అర్బన్ పావర్టీ ఎలివేషన్, స్లమ్స్ ఎక్కడ ఉంటే జనరల్గా అర్బన్ సిటీస్లోనే ఉంటాయి. అండ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ వీకర్ సొసైటీ, హ్యాండిక్యాప్డ్ అండ్ మెంటల్లీ రిటార్డెడ్, ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ అమ్యూనిటీస్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్, బరియల్ గ్రౌండ్స్, క్రిమేషన్స్, క్యాటిల్ పాండ్స్కి సంబంధించి. అండ్ స్టాటిస్టిక్స్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అవన్నీ మున్సిపాలిటీస్ కిందకి వస్తాయి. అండ్ పబ్లిక్ అమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ స్ట్రీట్ లైట్స్, పార్కింగ్ లాట్స్, బస్ స్టాప్స్, పబ్లిక్ కన్వీనియన్సెస్ ఎక్సెట్రా. అండ్ స్లాటర్ హౌసెస్ని రెగ్యులేట్ చేయడం. సో ఇవన్నీ ఈ 18 ఫంక్షనల్ ఐటమ్స్ అన్నీ 243 ఆర్టికల్లో ఉంటాయి. అండ్ అది 12th షెడ్యూల్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్. సో మరి ఈ టైప్స్ ఆఫ్ మున్సిపల్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇంతకుముందు 8 టైప్స్ ఉంటాయి కదా. సో అసలు వాటి పనితీరు తెలిసి. సో హైదరాబాద్ పనితీరు ఎట్లా ఉంటుంది. సో హైదరాబాద్ ఇస్ ద మున్సిపల్ కార్పొరేషన్. ఈ మున్సిపల్ కార్పొరేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై స్టేట్ లెజిస్లేచర్. అంటే స్టేట్ లెజిస్లేచర్ దాని ఫామ్ అయింది. ఇది ఏంటిది, ఒక స్టాచ్యుటరీ బాడీ. సో ఎనీ బాడీ విచ్ ఈస్ ఫార్మ్ బై స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ అ స్టాచ్యుటరీ బాడీ. యాక్ట్ ద్వారా ఫామ్ అవుతుంది.
ఓకే, దే ఫౌండ్ బై ద యాక్ట్స్ ఆఫ్ ద పార్లమెంట్. అండ్ దీనికి 3 ఉంటాయి. దీనికి కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది, స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, అండ్ మున్సిపల్ కమిషనర్ ఉంటాడు. ఓకే, సో కౌన్సిల్, స్టాండింగ్ కమిటీస్ అండ్ మున్సిపల్ కమిషనర్. సో ఈ మున్సిపల్ కమిషనర్ ఎవరంటే ఇంప్లిమెంట్ చేస్తారు ఆయన. ఇప్పుడు ఇవన్నీ చేస్తారు కదా వీళ్ళు, ప్లాన్స్ అవి ఇవి. సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసేది మున్సిపల్ కమిషనర్. స్టాండింగ్ కొన్ని కమిటీస్ ఉంటాయి టు ఫెసిలిటేట్ వర్కింగ్, ఇది ఇట్లా ఉండాలి, అది ఇట్లా ఉండాలి. సో ఇవి రెండు కాకుండా వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే కౌన్సిలర్స్. సో ఈ కౌన్సిలర్స్ని మనం హైదరాబాద్లో ఎలక్ట్ చేస్తారు. సో కౌన్సిలర్స్ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై పీపుల్. సో ఈ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే డైరెక్ట్ ఓటేసి ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క కౌన్సిలర్ని ఎలక్ట్ చేస్తారు. ఓకే, అండ్ ఇందులో ఇంకొక పర్సన్ ఉంటారు, ఒక మేయర్ అని. మేయర్ అంటాం కానీ మనం, ఈజ్ జస్ట్ అన్ ఆర్నమెంటల్ ఫిగర్. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎక్కువ చేసేది మొత్తం మున్సిపల్ కమిషనర్. సో ఈయన ఏంటిది, ఈయన జస్ట్ ప్రిసైడ్స్ ఓవర్ కౌన్సిల్ మీటింగ్స్. ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ మేయర్. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మేయర్ ఇస్ జస్ట్ ఒక ఆర్నమెంటల్ బాడీ మాత్రమే మేయర్. సో మరి ఈ మేయర్ ఎట్లా ఎవరు ఎలక్ట్ చేస్తారు మేయర్ని? సేమ్ ఇంతకుముందు మనం ఎట్లయితే చూస్తున్నామో అట్లనే సేమ్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరికన్నా డబ్బు ఉన్నోడు ఎవడు ఉంటాడో వాడు ఇక్కడ ఉండి ఈ కార్పొరేటర్స్ అందరినీ ఉంటాడు. సో వీళ్ళని మన కార్పొరేషన్ కాబట్టి కార్పొరేటర్స్ ఉంటాం, మన కౌన్సిలర్స్ అని వాడుక భాషలో ఏదైనా ఇంకా. సో వీళ్ళందరినీ డబ్బు పెట్టి ఉంటాడు. దీని పేరే ఇండైరెక్ట్ ఎలక్షన్. అండ్ మేయర్కి పెద్ద అంత ఎఫెక్టివ్ ఏం కాదు, అకార్డింగ్ టు ద బుక్స్ అంత ఎఫెక్టివ్ ఏం కాదు. మేయర్ అని సెటప్ మాత్రం మామూలు ఉండదు. సో ఖచ్చితంగా గుర్తుండాలి, కౌన్సిల్ అనేది కమిటీస్, స్టాండింగ్ కమిటీస్ అండ్ మున్సిపల్ కమిషనర్. సో కౌన్సిల్లో కార్పొరేటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళని కార్పొరేటర్స్ అంటారు. మన దగ్గర కార్పొరేటర్స్ ఉంటారు, వేరే స్టేట్లో కౌన్సిలర్స్ ఉంటారు. డిపెండ్స్ ఆన్ స్టేట్. ఓకే, అండ్ వీళ్ళందరికీ హెడ్ ఎవరు మేయర్. ఈ మేయర్ని ఎవరు ఎలక్ట్ చేస్తే మనకి ఎట్లా మున్సిపాలిటీ ఎట్లా ఎలక్ట్ చేస్తారో చైర్మన్ని వీళ్ళందరూ కలిసి, సో మేయర్ని కూడా అట్లా చేస్తారు. కొన్ని స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి టు ఫెసిలిటేట్ వర్కింగ్. అండ్ మున్సిపల్ కమిషనర్ అంటేనే ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ మున్సిపల్ కమిషనర్. నెక్స్ట్ మంచిర్యాల సేమ్. నెక్స్ట్ కౌన్సిల్ ఉంటుంది, ఇది ఒక లెజిస్లేటివ్ వింగ్. సేమ్ కౌన్సిలర్స్ ఉంటారు, వీళ్ళకి ఒక చైర్మన్ ఉంటాడు, హెడెడ్ బై చైర్మన్. ఈ చైర్మన్ ఎట్లా ఎలక్ట్ అవుతాడు? సో ఈ కౌన్సిలర్సే ఈయన ఓటేసి గెలిపిస్తారు. సపోజ్ 30 కౌన్సిలర్స్ ఉంటాయి, ఇద్దరు చైర్మన్స్ కలుసుకుంటే ఒక 16 ఓట్స్ ఎవరికి వస్తాయి వాడే చైర్మన్. ఓకే, అండ్ ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటిదంటే, దో నీకు మేయర్కి అంత ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండకున్నా కూడా మున్సిపాలిటీ కౌన్సిల్ విషయంలో మాత్రం దట్స్ నాట్ ట్రూ. సో మున్సిపాలిటీ కౌన్సిల్లో చైర్మన్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి కంపారిటివ్లీ. ఓకే, అండ్ సేమ్ ఇక్కడ కూడా స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మున్సిపల్ కమిషనర్ ప్లేస్లో ఇక్కడ మున్సిపల్ ఆఫీసర్ ఉంటాడు మనకి. ఈ మున్సిపల్ ఆఫీసర్ ఇప్పుడు మనం ఎగ్జామ్ పాస్ అయితే మున్సిపల్ ఆఫీసర్ అవ్వచ్చు. మనని మున్సిపల్ ఏమంటారు, మున్సిపల్ కమిషనరా ఏదో అంటారు. ఈ కమిషనర్ అనేది కామగానే మున్సిపల్ ఆఫీసర్, మున్సిపల్ గ్రేడ్ 2 ఏదో ఉంటుంది మున్సిపల్లో. సో ఆయన సిఇఓ, ఈజ్ సిఇఓ. ఈ మున్సిపల్ ఆఫీసర్ అయిన గ్రూప్ 2 ఆఫీసర్స్ వాళ్ళు సిఇఓ లాగా పనిచేస్తారు. వాళ్ళు ఇవన్నీ దీనికి సంబంధించిన మొత్తం డే టు డే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఫాలో చేస్తారు ఎట్లా అవుతుందని. ఓకే, నెక్స్ట్ నోటిఫైడ్ ఏరియా కమిటీ. వెరీ 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 ఇంపార్టెంట్. నోటిఫైడ్ ఏరియా కమిటీ మోస్ట్ ప్రాపర్ టాపిక్ ఇది. సో ఇది ఎట్లా ఇస్తారంటే, ఒక నోటిఫికేషన్ వేస్తారు స్టేట్ గజెట్లో, అందుకే ఇది నోటిఫైడ్ ఏరియా కమిటీ అంటారు. సో స్టేట్ గజెట్లో వేస్తారు దీన్ని. అండ్ ప్రొవిజన్కి ఇప్పుడు దీనికి సేమ్ ఇవే ప్రొవిజన్స్ ఉండాలా మున్సిపాలిటీస్ అంటే అవసరం లేదు. సో దీనికి సపరేట్ ప్రొవిజన్స్ ఉంటాయి. మరి అవి ఎట్లా తెలుసు అంటే, ఈ గజెట్ ఏదైతే ఉంటుందో ఆ గజెట్లోనే మెన్షన్ చేస్తారు. సో ఇది సో అండ్ సో, ఇది సో అండ్ సో ఈ ప్రొవిజన్, సో అండ్ సో ఈ ప్రొవిజన్ అని. సో ఈ ప్రొవిజన్స్ కూడా గజెట్లో మెయింటైన్ చేస్తారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ అందరూ నామినేటెడ్. సో ఇందులో ప్రతి ఒక్కరు నామినేటెడ్ ఉంటాడు. అండ్ ఇవి ఎట్లాంటివి అంటే, సో వీటిని మనం మున్సిపాలిటీస్ లాగా పెట్టలేము. ఇంకా మున్సిపాలిటీ పెట్టడానికి కండిషన్స్ లేవు. అట్లనే రూరల్ కాదు, ఇట్స్ వెరీ ఫాస్ట్ డెవలపింగ్. సో ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఫాస్ట్ డెవలప్ అవుతుంది. సో అట్లాంటి వాటిని ఇటు పెట్టలేక అటు పెట్టలేక ఉంటారు. సో అట్లాంటి వాటిని ఏం చేస్తారు, నోటిఫైడ్ ఏరియా కమిటీ లాగా ఇస్తారు. సో మన తెలంగాణలో నోటిఫైడ్ ఏరియా కమిటీ. సో వీ కెన్ సీ ద లేటెస్ట్
లేటెస్ట్ కాదు, 2020లో. సో 2020లో 25th జూలై ఎట్లా ఇచ్చిందో చూద్దాం నోటిఫైడ్ ఏరియాస్ కింద. సో మినిస్ట్రీ ఆఫ్ A&UD అంటే మినిస్ట్రీ ఆఫ్ అర్బన్. సో అర్బన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసిండ్రంటే నోటిఫైడ్ ఏరియాస్ కింద కాన్స్టిట్యూషన్ ఆఫ్ నోటిఫైడ్ ఏరియా కమిటీ ఫర్ ఎక్కడ ఇచ్చినట్టు నోటిఫైడ్ ఏరియా కమిటీ ఫర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏరియా. సో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏరియాకి సో ఇక్కడ ఒక కమిటీ వేసినట్టు. సో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో సో జీవో ఫస్ట్ రెడ్ అబౌవ్ ద ఏరియా కవర్డ్ బై హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ నోటిఫైడ్ ఏరియా అండర్. సో ఇదేంటిది, ఈ హైదరాబాద్ ఏరియాని ఒక నోటిఫైడ్ ఏరియా లాగా. ఇప్పుడు ఈజ్ ఇట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ చుట్టుపక్కల, సో అది ఒక అర్బనా కాదు, పోనీ ఈజ్ ఇట్ రూరల్ కాదు. డెవలప్మెంట్ ఉందంటే ఓన్లీ ఈ చుట్టుపక్కల ఏరియాలో మాత్రమే ఉంటుంది డెవలప్మెంట్. సో దాన్ని అటు అర్బన్ చేయలేము, ఇటు రూరల్ చేయలేము. సో ఇట్లాంటి వాటిని మనకి నోటిఫైడ్ ఏరియాస్ అంటారు. సో ఇక్కడ వాళ్ళకు రీసెంట్ ఏదో కమిటీ పెట్టినంట. సో డిఫరెంట్ మెంబర్స్, కమిషనర్ వాళ్ళు వీళ్ళు. సో అదే చెప్తున్నారు ఈ జీవోలో. సో అట్లా ఓకే. సో నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకొన్ని ఉంటాయి. అవి ఏంటంటే టౌన్ ఏరియా కమిటీస్ అని ఉంటాయి కొన్ని. సో ఇది నోటిఫైడ్ ఏరియా కమిటీ. సో నోటిఫైడ్ ఏరియా కమిటీ అయిపోయింది. వాట్ ఈస్ నోటిఫైడ్ ఏరియా కమిటీ? మరి ఆల్రెడీ రీచ్. సో నోటిఫైడ్ ఏరియా కమిటీ ఏంటంటే ఏవైతే ఫాస్ట్ డెవలపింగ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇండస్ట్రియలైజేషన్ వల్ల, ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ ఏమో ఇండస్ట్రియలైజేషన్ వల్ల అక్కడ ఎయిర్పోర్ట్ వల్ల ఎక్కువ ఫాస్ట్ డెవలప్ అవుతుంది. సో ఇంకా మున్సిపాలిటీస్కి కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయలేము ఏవైతే ఉంటాయో. సో అక్కడికన్నా పాపులేషన్ ఉండదు కదా అక్కడ. సో అట్లాంటి వాటిని నోటిఫైడ్ ఏరియా కమిటీస్ అంటారు. ఇప్పుడు సేమ్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇట్ ఈస్ డెవలపింగ్ ఫాస్ట్లీ, ర్యాపిడ్లీ. కానీ అక్కడ మున్సిపాలిటీకి కావాల్సిన పాపులేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయా? లేవు. సో దాని అందుకే నోటిఫైడ్ ఏరియా కమిటీ లాగా చేసిండ్రు. నెక్స్ట్ టౌన్ ఏరియా కమిటీస్ అని ఉంటాయి. సో టౌన్ ఏరియా కమిటీస్ అంటే సెమీ మున్సిపల్ టౌన్స్. సో అవి అటు మున్సిపల్ కాదు, ఇటు రూరల్ కాదు, లైక్ సెమీ. అండ్ ఇవి కూడా సేమ్ స్టేట్ లెజిస్లేచర్ ద్వారా ఫామ్ అవుతాయి. అండ్ ఇందులో ఎలక్టెడ్ ఉండొచ్చు, నామినేటెడ్ ఉండొచ్చు. స్పెసిఫిక్ ఏం చెప్పలేదు. సో ఉంటే పార్ట్లీ ఎలక్టెడ్ ఉండొచ్చు, పార్ట్లీ నామినేటెడ్ ఉండొచ్చు, లేకపోతే పార్ట్లీ కంప్లీట్లీ ఎలక్టెడ్, కంప్లీట్లీ నామినేటెడ్ కూడా ఉండొచ్చు. ఈ టౌన్ ఏరియా కమిటీస్ మన దగ్గర అంతా లేవు. టౌన్ ఏరియా కమిటీస్, కంటోన్మెంట్స్ బోర్డు కూడా మన దగ్గర అంతా లేవు. ఒక సికింద్రాబాద్లో ఉంది ఒక కంటోన్మెంట్ బోర్డు, అక్కడ ఎలక్షన్స్ వాళ్ళకి చేస్తారు. సో ఇన్ కంటోన్మెంట్ ఏరియా, సో ప్రతి కంటోన్మెంట్ ఏరియాలో చేయాలని లేదు, మన ఇష్టం. ఇప్పుడు సేమ్ నోటిఫైడ్ ఏరియా కమిటీ ఇప్పుడు ప్రతి స్టేట్, ప్రతి డిస్ట్రిక్ట్లో ఏదో ఒక పార్ట్ ఇండస్ట్రియలైజేషన్ అయితే ఉంటుంది. కానీ ప్రతి నోటిఫైడ్ ఏరియాలకు చేయాలా? లేదు. ఇక్కడ కూడా అంతే. కంటోన్మెంట్ ఏరియా ఉన్న ప్రతిదీ కంటోన్మెంట్ బోర్డు కావాలంటే అవసరం లేదు. సో మన హైదరాబాద్ ఓన్లీ ఒకటే ఉంది కంటోన్మెంట్ ఏరియా, కంటోన్మెంట్ బోర్డు. కంటోన్మెంట్ ఏరియాస్ ఎన్నైనా ఉండొచ్చు. సపోజ్ లంగరౌజ్లో కూడా ఉంది కంటోన్మెంట్ ఏరియా. కొంచెం చిన్నవి ఉంటాయి అవి. సో సికింద్రాబాద్లో కంపారిటివ్లీ పెద్దగా ఉంటుంది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వస్తుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ కంటోన్మెంట్ ఏరియా ఆర్మీ డిఫెన్స్ కాబట్టి ఇట్ ఈస్ క్రియేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఆ మినిస్ట్రీ కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వస్తుంది. అండ్ 4 కేటగిరీస్ ఉంటాయి ఇందులో, డిపెండ్స్ ఆన్ పాపులేషన్. సో 4th కేటగిరీ అంటే లెస్ దెన్ 2500 ఉంటే 4th కేటగిరీ అంటారు. అండ్ 2500 to 10,000 ఉంటే ఇట్ ఇస్ 3rd కేటగిరీ. అండ్ 10,000 to 50,000 ఉంటే ఇట్ ఇస్ 2nd కేటగిరీ. అండ్ 50,000 ప్లస్ ఉంటే ఇట్ ఇస్ 1st కేటగిరీ. ఓకే. అంటే ఇది నామినేటెడ్, ఎలక్టెడ్ అంటే కంప్లీట్. ఇప్పుడు ఎవరైతే దీంట్లో ఎలక్ట్ అవుతారో వీళ్ళు 5 years ఉంటారు. అండ్ ఇందులో నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు. అండ్ వీళ్ళకి టర్మ్ అనేది ఏముండదు, వాళ్ళు ఇండెఫినెట్ పీరియడ్ ఉంటారు. అంటే వాళ్ళు హోల్డ్ చేసినంతసేపు, ఆ పదవి హోల్డ్ చేసినంతసేపు వాళ్ళు ఇండెఫినెట్ పీరియడ్ వరకు ఉంటారు. ఓకే. సో నెక్స్ట్ మెంబర్స్ ఎవరు? మిలిటరీ ఆఫీసర్. సో దానికి సంబంధించిన మిలిటరీ ఆఫీసర్. సపోజ్ ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఉంది. ఈ కంటోన్మెంట్ బోర్డులో, కంటోన్మెంట్ ఏరియాలో ఖచ్చితంగా ఒక మిలిటరీ ఆఫీసర్ ఉంటాడు. సో ఈ మిలిటరీ ఆఫీసరే ఈ కంటోన్మెంట్ బోర్డుకి ప్రెసిడెంట్ లాగా ఉంటాడు. ఈ మిలిటరీ ఆఫీసర్ ఈయన దీనికి ప్రెసిడెంట్ లాగా ఉంటాడు. సో ఈయన ఇక్కడికి వచ్చి ప్రెసిడెంట్ లాగా ఉంటాడు. ఓకే. ఈ కంటోన్మెంట్ బోర్డుకి ఇదొక బోర్డు. సేమ్ మన ఎట్లయితే కౌన్సిలర్స్ అందరు ఒక దగ్గర ఉంటారో ఇక్కడ కూడా ఇక్కడ మనకి మేయర్ ఆర్ చైర్మన్ ఎట్లా ఉంటాడో ఇట్లా ఈ మున్సిపల్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డుకి అట్లా పనిచేస్తాడు. ఓకే. అండ్ వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ చేస్తారు. సో మీన్స్ మిలిటరీ ఆఫీసర్ అంటే ఆయన ఎక్స్ ఆఫీషియల్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇస్ ఎలెక్టెడ్.
సో ఎలక్టెడ్ ఇందులో ఉంచే ఎలక్ట్ చేస్తారు. సో వాళ్ళు 5 years ఉంటారు. ఓకే, అండ్ వీళ్ళకి సంబంధించిన ఇంజనీర్ ఒకటి ఉంటారు, హెల్త్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, మెజిస్ట్రేట్, 3 military officers ఉంటారు. 3 military officersని నామినేట్ చేస్తారు. 8 మెంబర్స్ని ఎలక్ట్ చేస్తారు జనరల్గా. ఓకే, అండ్ CEO అని కూడా ఉంటాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో CEOని ఎవరు ఎలక్ట్ చేస్తారు? ప్రెసిడెంట్ అయినా CEOని ఎలక్ట్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ టౌన్షిప్. సో టౌన్షిప్ అనేది ఒకటి ఉంటుంది. సో 4 అయిపోయినాయి ఇప్పుడు టౌన్షిప్. నెక్స్ట్ 5 అయిపోయినాయి. సో టౌన్షిప్ బై లార్జ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. సో ఇట్లా మై హోమ్ అదొక టౌన్షిప్. సో ఇది జనరల్గా గవర్నమెంట్ పరిధిలోకి రావు, చూడాలి ఒకసారి. మరి ఇట్లాంటి ఈ టౌన్షిప్స్ని గవర్నమెంట్ ఏమైనా రెగ్యులేట్ చేస్తుందా? లేదా కొంచెం రెగ్యులేట్ చేస్తుంది, బట్ దీనికి ఎమ్యూనిటీస్ ఇవన్నీ టౌన్షిప్ వాళ్ళు ఇచ్చుకుంటారు. సో టౌన్షిప్ అని మనం చూస్తూ ఉంటాం హైదరాబాద్లో, ఈ టౌన్షిప్ ఆ టౌన్షిప్ అని. దీనికి ఎలక్టెడ్ మెంబర్స్ వాళ్ళు పిల్ల బచ్చ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అవి ఇవి అనుకుంటారు, కానీ వాళ్ళని కన్సిడర్ చేయము. ఓకే, నెక్స్ట్ పోర్ట్ ట్రస్ట్ అని ఉంటుంది. పోర్ట్ ట్రస్ట్ మన దగ్గర లేదు, పోర్ట్ ట్రస్ట్. సో ఒక స్టేట్కి పోర్ట్ ఉంటుంది, ఒక స్టేట్కి పోర్ట్ ఉంటుంది. సో దీన్ని ఎవరు చూసుకుంటారు? ఆబ్వియస్లీ పార్లమెంట్ చూసుకుంటారు, బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఎందుకు? పోర్ట్స్ అనేవి కస్టమ్స్ అదంతా కంపారిటివ్లీ కొంచెం స్టేట్ నేషనల్ ఇష్యూ కాబట్టి. అండ్ ఇందులో కూడా ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 7 స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్ ఉంటాయి. సో 7 స్పెషల్ పర్పస్ ఏజెన్సీ. సపోజ్ మనం హౌసింగ్ బోర్డ్ అని చూస్తాం KPHBలో, ఇది ఒక స్పెషల్ పర్పస్ ఏజెన్సీ. అంటే ఇది దేని బేస్డ్? ఈ హౌసింగ్ సంబంధించిన వాళ్ళు. సో ఇది ఫంక్షన్ బేస్డ్, మోర్ దెన్ పాపులేషన్, మోర్ దెన్ ఏరియా, వీటన్నిటి కూడా. ఇప్పుడు వాటర్ సప్లై బోర్డ్ అని ఇదొక బోర్డు ఉంటుంది, హౌసింగ్ బోర్డు ఉంటుంది. అట్లా 7 బోర్డ్స్ ఉంటాయి. గూగుల్ వాటర్ 7 బోర్డ్స్. అండ్ నెక్స్ట్ పర్సనల్ అంటే వీళ్ళు పనులు లిస్టులు ఎట్టుంటారు అంటే ఏదర్ సపరేట్ ఉండొచ్చు. సపరేట్ అంటే ఇప్పుడు మంచిర్యాలలోనే ఆర్ మంచిర్యాల జాబ్ అయ్యారు. సో మనకి 3 bodies ఉంటాయి. ఒకటి 2 bodies ఉంటాయి లోకల్లో, ఇది స్టేట్ బాడీ. ఓకే, సో ఫస్ట్ కేసు ఏంటిదంటే సపరేట్, అంటే దీంట్లోనే పనిచేస్తాడు, అది సపరేట్ బాడీ. ఆర్ యూనిఫైడ్ బాడీ అంటే ఏంటిది? దీంట్లో కూడా ఎవడైతే ఉంటాడో వీడు స్టేట్ మొత్తం పనిచేయచ్చు ఎక్కడైనా, కానీ అంటే వీనికి స్టేట్ మొత్తం ఉంటుంది పని, అండ్ వీనికి కూడా స్టేట్ మొత్తం ఉంటుంది పని. ఇంటిగ్రేటెడ్ అంటే వీడు ఇటు కూడా ట్రాన్స్ఫర్ అవుతాడు, ఇది సపరేట్ బోర్డ్, కంప్లీట్లీ సపరేట్ బోర్డ్, ఇది సపరేట్ బోర్డ్. సో వీడు ఇటు కూడా షిఫ్ట్ అవుతాడు, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, నెక్స్ట్ మున్సిపల్ రెవెన్యూ ఎట్లా వస్తుంది? సేమ్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్, గ్రాంట్స్, డివల్యూషన్, లోన్స్. సేమ్ లోన్స్ అంటే గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది, గ్రాంట్స్ అంటే గవర్నమెంట్ గ్రాంట్స్ ఇస్తుంది. నాన్ ట్యాక్స్ అంటే రెంట్స్ లాంటివి, బిల్డింగ్స్ మీద ట్యాక్స్ అండ్ లోన్స్. డివల్యూషన్ అంటే గవర్నమెంట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా డివల్యూట్ ఇస్తుంది అండర్ ఆర్టికల్ 243. అండ్ అండర్ ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ కూడా కొన్ని డివల్యూషన్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సెంట్రల్లో ఒక కౌన్సిల్ ఉంటుంది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి. ఓకే, దానికి సెంట్రల్ మినిస్టర్, ఈ అర్బన్కి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్ ఎవరు ఉంటారో వాళ్ళు చైర్ లాగా ఉంటాడు. సో ఈ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి. అండ్ స్టేట్ మినిస్టర్స్ కూడా ఇందులో ఉంటారు. ఈ ఎవరైతే పంచాయతీరాజ్ మినిస్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఉంటారు. అండ్ ప్రస్తుతానికి అరుణాచల్ ప్రదేశ్లో దేర్ నో ULBs. ULB అంటే అర్బన్ లోకల్ బాడీ.
you need a strong support team around you for things like this. We were shooting two. Hi, excuse me. I assume you will. నేను ఆల్రెడీ రిచ్ మనకి